హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తుల వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరైతే దోస్తులు ప్రొద్దున వీడియో కింద సూపర్ కామెంట్స్ పెట్టారు అందరూ. చాలామంది బిర్యానీలు చేసుకున్నారు, ఎగ్ ఫ్రైడ్ రైస్లు, చికెన్లు, మటన్లు, పూరీలు. అబ్బబ్బబ్బా, చదువుతుంటేనే కడుపు నిండిపోయింది దోస్తులు. మరి ఇంకొందరైతే నూడిల్స్, నాటుకోడి, చేపలు ఇలా చాలా వెరైటీస్ చేసుకున్నారు. మరి మేము ఈరోజు ఏం వండుకున్నామో తెలుసా దోస్తులు? ప్రొద్దునైతే దోశ విత్ టొమాటో చట్నీ, మధ్యాహ్నం చికెన్ కర్రీ, బగారా రైస్, ఇంకా నైట్ ఏమో చికెన్ కర్రీ విత్ జొన్న రొట్టెలు. మరి మీ అందరికీ కూడా జొన్న రొట్టెలు చేయొచ్చా దోస్తులు? చేయొచ్చనే వాళ్ళు చేయొచ్చని, చేయరాదనే వాళ్ళు చేయరాదని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది హెల్తీ ఫుడ్ తింటున్నారో. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 53తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 53లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇదేంటి ఇంకా వస్తలేదు? దీనికి వెటకారం ఎక్కువైపోయినట్టుంది. ఒక చిన్న వీడియో పంపితే అప్పుడు భయపడుతుంది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో కొంచెం కూడా భయం లేదేం లేదు. కొంపదీసి పోలీసులకు కానీ చెప్పిందా ఏంటి? ఇది అసలే చదువుకున్నది, బాగా తెలివి కూడా ఉన్నది. అంత సీన్ లేదు. పోలీసులకు ఎలా చెప్తుంది? వీడియో లీక్ చేస్తానని చెప్పాను కదా, దాని మొగుడికి తెలిసిందంటే అది బ్రతికున్నా చచ్చినా ఒకటే. మౌనిక మౌనిక ఎందుకు కాల్ చేస్తుంది ఇప్పుడు? హలో హలో విరాజ్. ఏంటి? ఒక్క ప్లాన్ సక్సెస్ చేయలేదు. ఫోన్లు ఎందుకు చేస్తున్నావు? వాడిని ఎట్లా పడేయాలో అది ఆలోచించు ఫస్ట్. ఫోన్లు చేసి టైం అంతా వేస్ట్ చేసుకోకు. విరాజ్, ఏం మాట్లాడుతున్నావు? నీకు ముందే చెప్పానుగా, ఇంకోసారి వాళ్ళ ఇంటి గడప తొక్కేదే లేదని. ఆ రాజుగారిని కూడా నేను మర్చిపోయాను. మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నావు? అవును, మనం పెద్ద ఫ్రాడ్లమని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేసే ముందే మనం తప్పించుకుంటే బెటర్. ఏం మాట్లాడుతున్నావు అసలు? నీకు అసలు బ్రెయిన్ ఉందా? అన్ని కోట్ల ఆస్తిని వదిలేస్తావా? ఇచ్చిగాని పట్టిందా ఏంటి? అయినా నేను నీకెందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలా? అలా అంటున్నావేంటి? మనిద్దరం లవర్స్. ఇంకొన్ని రోజులైతే మనిద్దరం పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. అవునా? నిజంగానా? ఏం పెట్టి పోషిద్దాం అనుకున్నావు నన్ను? నువ్వు తెస్తానన్నావుగా కోట్లు. అయితే విను, ఇప్పుడు కోట్లు తెచ్చే పరిస్థితి లేదు. రాజ్ని మర్చిపో. అయితే నువ్వు నన్ను కూడా మర్చిపో. వాట్ విరాజ్? నాకు కొంచెం బిజీగా ఉన్నాను, పెట్టేయి. ఎక్కడున్నావు విరాజ్? తను ఇంకా విరాజ్ వాళ్ళ ఇంట్లో అడిగే పెట్టదంటుంది. మరి ఎలా? తొందరగా ఈ మౌనికను కూడా వదిలించుకోవాలి, వేరే పార్టీని పట్టుకోవాలి. మౌనిక? ఏంటి బిజీగా ఉన్నావా నువ్వు? అవును, బిజీగానే ఉన్నాను. అయినా చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చావు? హలో, నేను నీకోసం ఏం రాలేదు. మరి కొంప తీసి మన కడుపులో ఉన్న బిడ్డ కోసం వచ్చాను అని ఏమైనా డ్రామాలు ప్లే చేయవుగా? షటప్. నీతో ఎవరు బిడ్డను కంటారు? పైసాకి పనికిరాని వాడివి నువ్వు. నా అందంతో కొన్ని కోట్లు సంపాదిస్తాను. సంపాదించు. మీ డాడీ సంపాదించాడు, ఇప్పుడు నువ్వు సంపాదించు. అయినా నేనేం చేసినా నీకు అనవసరం. నా రూమ్లో ఎందుకున్నావు? వెళ్ళిపో. మరి ఇంత ఫాస్ట్ రియాక్షనా మౌనిక? కాల్ చేస్తాను, వెయిట్ చెయ్యి. బేబీని అబార్ట్ చేసుకున్నాను. మళ్ళీ నా బేబీ మనిద్దరం అని నాటకాలు ఆడవుగా. చాచా, నీతో నేనెందుకు నాటకాలు ఆడతాను? అయితే మన వీడియోస్, ఫొటోస్ ఏమున్నా డిలీట్ చేసేయి. చేస్తాను, వెళ్ళు. ఇప్పుడు ఇక్కడ నా ముందే డిలీట్ చేయి. ఓకే, చేస్తాను, డన్. నువ్వు గనక ఫొటోస్, వీడియోస్ డిలీట్ చేయలేదో, నువ్వు మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అన్నీ భద్రంగా దాచిపెడతాను. రాజుని చంపడానికి మర్డర్ ప్లాన్ చేసావుగా, వాటి గురించి చెప్తున్నాను. వాట్ మౌనిక? నేను డిలీట్ చేస్తాను, నువ్వు కూడా డిలీట్ చెయ్యి. నో, నాకు నీపైన నమ్మకం కలిగాకే నేను డిలీట్ చేస్తాను. వాట్ ద హెల్? బై ద వే, నేను ముంబైకి షిఫ్ట్ అవుతున్నాను. ముంబయా? అక్కడెవరున్నారు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త పార్టీ దొరికిందా? పార్టీ కాదు, పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను. వెళ్ళా? ఎవరు? నీకు ఇదంతా అనవసరం అని చెప్తున్నానుగా. జస్ట్ ఫ్రెండ్ లాగా అడుగుతున్నాను మౌనిక. నువ్వెవరిని పెళ్లి చేసుకోబోతున్నావో తెలుసుకోవాలని ఉంటుందిగా. 6 months నుంచి ఒకడు వెంట పడుతున్నానని చెప్పానుగా. మెసేజ్లు, ఫోన్లు చేస్తున్నాడన్నావు. వాడే. ఇదంతా చాలు. ఇంకా నేను లైఫ్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను.
వాడిని పెళ్లి చేసుకొని లైఫ్ సెట్ చేసుకుంటాను. వాడు కోటీశ్వరుడు అన్నావు కదూ, వాడు నీ క్లాస్మేటా? కాదు, అతను మా చుట్టాల అబ్బాయి. ఏదో పెళ్లిలో చూశాడంట నన్ను. పెళ్లి చేసుకుంటానని వెంటబడుతున్నాడు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండ్ గుడ్ బై. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? షటా, నేను అసలు నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ రాస్తో వర్కౌట్ అవ్వట్లేదు, డబ్బులు రావు అనేసరికి నీవెన్ని రంగులు మార్చావో నాకు అర్థమైంది. అందుకే నీ పైన నాకు అస్సలు జాలి కూడా లేదు. జాలియా? నా పైన? నా లైఫ్ నాకుంది, నా డ్రీమ్స్ నాకున్నాయి. నా పైన జాలి పడాల్సిన అవసరం లేదు. గుడ్ బై. దీన్ని ఎలా వదిలించుకోవాలనుకున్నాను, దరిద్రం వదిలింది. ముంబైయా? ముంబైలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ కొన్ని ఇళ్ళు ఎంజాయ్ చేసి నేను ఒరిస్సాకి వెళ్ళిపోతాను. వచ్చినట్టుంది. డోర్ తీసే ఉంది, వచ్చేయి. ఈ మౌనిక నా లైఫ్ నుంచి వెళ్ళిపోయిన సందర్భంగా పార్టీ చేసుకుంటాను. వెల్కమ్ వెల్కమ్. ఇంత లేట్ ఏంటి డార్లింగ్? విరాజ్, ప్లీజ్ నన్ను విడిచిపెట్టు. విడిచిపెడతాను. ఇప్పుడే కాదు, ఒక 3-4 ఏళ్ళు ఎంజాయ్ చేశాక విడిచిపెడతాను. భయపడకు, వీడియోస్ నా దగ్గరే భద్రంగా ఉంటాయి. ఎవరికి షేర్ చేయంలే. నువ్వు వస్తావని నాకు తెలుసు. నేనంటే నీకు అంత ఇష్టం కదా. దీంతో ఏం ప్రాబ్లం ఉంది నీకు? ఒక గంట సేపు అలా వచ్చి వెళ్ళిపో, అంతే. ఇటు నీ వేడి చల్లారుతుంది, అటు నా వేడి చల్లారుతుంది. హలో, వచ్చేసేయండి రా. అమ్మాయి రెడీ ఇక్కడ. మందు బాటిల్స్ తీసుకొని రండి. నన్నే కొడతావా? నీ సంగతి చెప్తానుండు. నీకెలా చుక్కలు చూపిస్తానో చూడు. విడిచిపెట్టురా దరిద్రుడా. ఇంకా ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నీకు దాహం ఎక్కువ కదా. నేనొక్కడనే సరిపోనని ఇంకా 4 నా ఫ్రెండ్స్ని రమ్మన్నాను. పండగ చేసుకో. నా చెంప పగలగొట్టావు కదూ, నిన్ను 2 రోజులు ఇక్కడే ఉంచుకుంటాను. 2 రోజుల తర్వాత పంపిస్తాను. ఇంకోసారి విరాజ్ అంటేనే భయపడాలి. లేవురా, నీ సంగతి చెప్తానుండు. కార్తిక్ బాబు. కార్తిక? వేస్ట్గా అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా? ఏంట్రా, ఇంకా 4 పిలుస్తావా? 2 రోజులు తనని ఇక్కడే ఉంచుకుంటావా? కొవ్వెక్కిందారా? ఎలా కనిపిస్తున్నారు నీకు అమ్మాయిలు? మోనికకి ఎన్నిసార్లు కడుపు చేసావురా? అందరినీ అమాయకుల్ని చేసి ఆటో ఆడిస్తున్నావు కదూ. సార్ మీరు వెళ్ళండి, ఈ రాస్కల్ని నేను చూసుకుంటాను. సార్ విన్నారుగా, ఇంకా 4 అబ్బాయిల్ని రమ్మంటానన్నాడు. వాళ్ళని కూడా బొక్కలో వేస్తాను. మీరు వెళ్ళండి సార్, వాడి సంగతి నేను చెప్తాను. అమ్మా, నువ్వు ఒకసారి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయి. రికార్డింగ్స్ అన్నీ సబ్మిట్ చేసేయి. సార్, ఏంటి సార్? వాడి దగ్గర ఫోన్లో వీడియోలు అవి ఇవి ఉన్నాయని బెదిరిస్తున్నాడంట. ఒకసారి అవి కూడా. వాడి పుట్టు పూర్వత్రాలు మొత్తం లాగేస్తాను. వాడు చచ్చాడు నా చేతిలో. ఇంకోసారి అమ్మాయిని చూస్తేనే భయపడాలి. రాస్కెల్. లేవురాలి. లక్ష్మి, నువ్వేం భయపడకు. ఒక్కసారి మనం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసి వద్దాం. అయ్యగారు, నీకేం భయం లేదు. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. నేనున్నానుగా, పద. చాలా థ్యాంక్స్ అయ్యగారు. లేలే, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు ఏవి చేయకుండా మంచిగా ఉండు చాలు. పద, వెళ్ళి స్వాతమ్మకి థ్యాంక్స్ చెప్పు, నాకు కాదు. ఏమైంది, నొప్పిగా ఉందా? జుట్టు గట్టిగా పట్టుకొని లాగాడు అయ్యగారు. ఇవన్నీ ఊరికే విడిచిపెట్టకండి సార్. ఎందుకు పనికి రాకుండా పోవాలి నా కొడుకు. ఓకే సార్, నేను చూసుకుంటాను విన్ని. నోరు ముయ్యురా. ఏం జరిగిందో ఏంటో, నాకైతే చాలా భయం వేస్తుంది. కార్తీక్ అన్నయ్య, లక్ష్మి కూడా ఇంకా రాలేదు. ఇద్దరు బాగానే ఉన్నారు కదా దేవుడా. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటామన్నారు. ఏం జరిగిందో ఏంటో, టెన్షన్ అవుతుంది. అమ్మా, లక్ష్మి కనిపించిందా? లోపల మొత్తం వెతకానమ్మా, అక్కడ లేదు. పిల్లల రూమ్లో, మా రూమ్లో ఎక్కడా లేదమ్మా. అది నేనే ఒక పని ఉంటే బయటికి పంపించాను. మీరే పంపించారా అమ్మా? మెంటల్ది, ఫోన్ కూడా ఎత్తుతలేదు. త్వరగా రమ్మని చెప్పాను. ఫోన్ మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేయకని చెప్పాను. అవునా అమ్మా? సరే అమ్మా, వస్తుందిగా. ఏం లేదమ్మా, పిల్లలు వచ్చే టైం అయింది, ఇంకా వస్తలేదేందని
వస్తుందిలే, పిల్లల్ని నువ్వు చూసుకోక 5 నిమిషాలు. అలాగే అమ్మా. అమ్మా, థ్యాంక్స్ అమ్మా. మళ్ళీ స్టార్ట్ చేసావా? లేదమ్మా, నేను ఈరోజు నా భార్యతో ప్రేమగా మాట్లాడాను. ఎంత సంతోషపడిందో. నేనెప్పుడూ ఇలా ఆలోచించలేదమ్మా. సరే మహేష్, ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండండి. వెళ్ళు, తను వస్తుందిలే. మీకు శతకోటి దండాలమ్మా. అక్కడ ఏం జరిగిందో ఏంటో భయమేస్తోంది. పాపం మహేష్ ఏమో ఇక్కడ. బావకి ఇదంతా తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఏం జరుగుంటుంది? ఎందుకు ఇంకా రావట్లేదు? పాపం లక్ష్మి చాలా కంగారుగా ఉంది. లక్ష్మి, వచ్చినవానే? గింత లేట్ ఎందుకు వేసినావే? అమ్మ నీ కోసం చూస్తుంది నాడు. లక్ష్మి, అమ్మా, అమ్మగారు, అమ్మా, నా జీవితాన్ని కాపాడారమ్మా మీరు. గట్టిగా అరవకు, మహేష్ ఇక్కడే ఉన్నాడు. వద్దొద్దు, లేవు లక్ష్మి. అమ్మా, మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. వచ్చే జన్మలో కూడా నీకు పని మనిషిలాగే పుట్టి నీకు సేవలు చేసుకుంటానమ్మా. పిల్లలు వచ్చే టైం అయిందంటగా, వెళ్ళు. ఇంకోసారి ఇలాంటి చెడు ఆలోచనల్ని అస్సలు రానివ్వకు. రానివ్వనమ్మా. మీలాంటి మంచి మనుషులు ఉన్న దగ్గర చెడుకి ఆస్కారమే ఉండదు. జీవితాంతం మీ సేవ చేసుకుంటానమ్మా. లక్ష్మి, అమ్మా, మహేష్ నీ కోసం మల్లెపూలు తెచ్చాడంట. వెళ్ళు. నాకు సిగ్గిస్తుందమ్మా. వెళ్ళు, నీ సిగ్గుని మీ వారి దగ్గర చూపించు. ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి? నీకోసం ఎంతసేపటి నుంచి చూస్తున్నానో తెలుసా? మళ్ళీ మందు తాగుతావా మహేష్? లేదు, మందు పూర్తిగా మానేశాను. నువ్వు ఉండగా నాకు ఏది అక్కర్లేదు. మ్మ్. రాత్రికి మల్లెపూలు పెట్టుకుంటావా? ఉమ్, రోజు తెస్తాను. నీ ఇష్టం మహేష్. నీకెప్పుడు తేవాలనిపిస్తే అప్పుడు తెచ్చుకో. మ్మ్హ్. నువ్వెప్పుడు తెమ్మంటే అప్పుడు తెస్తాను. అమ్మా, స్వాతి, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పటిదాకా టెన్షన్ పడుతున్నానన్నావు, ఏంటని అడిగితే చెప్పలేదు. ఇప్పుడేమో మళ్ళీ సంతోషంగా ఉందంటున్నావు. ఏమైంది తల్లి? చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. నాకు చెప్పవా నీ సంతోషానికి కారణం ఏంటో? సరేలే, బావకి చెప్తావా? ఏం లేదమ్మా, అత్తయ్య నాతో ఎంత ప్రేమగా మాట్లాడుతోంది, అందుకేనా? చాలా సంతోషంగా ఉంది తల్లి. అందరినీ ప్రేమగా కలుపుకుంటూ పోతున్నావు. మరెందుకమ్మా అత్తయ్య నీతో ఎందుకు అలా మాట్లాడుతుంది? అంటే ఆడపడుచంటే ఎవరికైనా అలాగే ఉంటుంది. ఆడపడుచంటే తను మనిషి కాదా? తను మనిషి అయినా జంతువులానే కనిపిస్తుంది. మా అన్నయ్యతో మాట్లాడాలని నాకుంటుంది. అన్నయ్యతో మాట్లాడితే చాలు మా వదిన కోపం వస్తుంది. ఎందుకు? ఏమో, నాకు కూడా అంతే. మీ నాన్న వాళ్ళ అక్కతో మాట్లాడితే నాకు కోపం వచ్చేది. ఎందుకమ్మా నీకెందుకు కోపం వచ్చేది? ఇంత మంచి అమ్మవి, నీకే కోపం వచ్చిందంటే ఇంకెవరికైనా రాకుండా ఉంటుందా? ఏంటో తెలీదమ్మా, నన్ను మీ నాన్నని వేరు చేస్తున్నారేమో అని భయం వేస్తుంది. వాళ్ళు మాట్లాడితే చాలు. ఎందుకు? అత్త నీ పైన ఏదైనా చాడీలు చెప్పేదా? తెలీదు. మరి ఎందుకు అలా భయపడేదానివి? ఏమో అమ్మా, ఏమైనా చెప్తుందేమోనని భయమేసేది. నాన్న నాతో తప్ప ఇంకెవరితో క్లోజ్గా ఉన్నా నాకు నచ్చేది కాదు. అన్న చెల్లి కదమ్మా, క్లోజ్గా ఉంటారు కదా ఎలాగైనా. అవును, కానీ నాకు నచ్చేది కాదు. నాన్న ప్రేమ మొత్తం నాకే సొంతం అనుకునేదాన్ని. మరి ఇప్పుడు అత్తయ్య కూడా అలాగే అనుకుంటుందా? కావచ్చు, నాకు తెలీదు. నేనైతే అలా అనుకునేదాన్ని. మరి మీ అత్తమ్మ నీతో ఎలా ఉండేది? అసలు వాళ్ళు నన్ను చూసేవాళ్ళు కూడా కాదు. 2 సార్లు ఇంటికి వెళ్ళాం, అయినా కూడా మమ్మల్ని చూడలేరు. ఆ బాధలోనే ఉండేవారు మీ నాన్న. మరి అత్త ఎప్పుడు మాట్లాడింది నాన్నతో? అత్త దగ్గరికి వెళ్ళారా మీరు? లేదు, ఫోన్లో మాట్లాడేది. వాళ్ళకెవరికి నువ్వంటే ఇష్టం లేదా అమ్మా? లేదమ్మా, నన్ను చూస్తేనే అసహించుకునేవారు. ఇంకా నాన్న చనిపోయాక నా వల్లే ఇదంతా జరిగిందని ఇంకా చీదరించుకోవడం. బాధపడకమ్మా, నీకు నేనున్నాను. మామయ్య ఉన్నాడు, బావున్నాడు.
ఇంతమంది ఉన్నాం నీకు. అంతా మన అదృష్టం తల్లి. నా జీవితం ఎలాగో ఇలా అయిపోయింది. నువ్వన్నా సంతోషంగా ఉండాలని ఆ ముక్కోటి దేవతలకి ఎన్నిసార్లు మొక్కుకున్నాను. నీ కోరిక నెరవేరిందమ్మా. ఆ దేవుళ్ళు నీ కోరికను తీర్చారు. ఏమైంది మరి? ఈరోజు చాలా తక్కువ తిన్నావు. తినాలనిపించలేదమ్మా. ఏమైనా విశేషమా? కాదమ్మా. మరేంటట? ఎందుకు తినలేదట నా స్వాతమ్మ? కొంచెం టెన్షన్ అని చెప్పాను కదమ్మా, అందుకే తినాలనిపించలేదు. మరి ఇప్పుడు టెన్షన్ పోయిందిగా, సంతోషంగా ఉన్నానన్నావు. తింటావా? వద్దమ్మా, బాగా వచ్చాకే తింటాను. కొంచెం పెరగనంతేనా? 2 ముద్దలు తినిపిస్తాను. వద్దమ్మా, కాసేపు ఇలాగే పడుకుంటాను. ఇంకా ఏమంటుంది అత్తయ్య? అత్తయ్య కూడా చాలా మంచిదమ్మా. నువ్వంటేనే ఎందుకు ఇష్టం లేదో ఏమో, నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. నా గురించి పక్కన పెట్టు తల్లి, మీరు సంతోషంగా ఉంటే చాలు. నువ్వే చెప్పావుగా, నాకు అన్నయ్య ఉన్నాడు, నువ్వున్నావు, అల్లుడున్నాడు. వదినే మనసు మారితే తనే మాట్లాడుతుందిలే. లక్ష్మి వచ్చిందా? వచ్చిందమ్మా. ఇప్పుడు తనతోనే మాట్లాడాల్సి వస్తున్నాను. ఏమైందట? ఆరోగ్యం బాగాలేదంటనా? మరి హాస్పిటల్కి వెళ్ళిందా? స్వాతి పడుకుంది, పిచ్చిపిల్ల. కాసేపు మధ్యాహ్నం పడుకోవే అంటే పడుకోదు. అల్లుడు వచ్చే టైంకి ఇప్పుడు పడుకుంది. నా బంగారు తల్లి, నా చిన్నారి తల్లి. నాన్న ఉంటే ఎంత సంతోషపడేవారో నా బంగారు తల్లిని చూసి. అసలు తండ్రి మొహమే చూడకుండా పెరిగింది తల్లి. నాన్న ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు నా తల్లికి. ఎప్పుడూ అమ్మ అమ్మ అని నా కొంగు పట్టుకొనే తిరుగుతుంది. అలాంటి నా తల్లికి ఆ దేవుడు ఇంతమంది ప్రేమను అందిస్తున్నాడు. అల్లుడు తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు. మా అన్నయ్య కూడా. చాలు తల్లి, నాకు ఈ సంతోషం చాలు ఈ జీవితానికి. అత్త ఇప్పుడు పడుకుందా? ఇందాకే. ఒక్క నిమిషం అల్లుడు. ఏం చేస్తున్నావు బావా? లే. అమ్మ అమ్మ ఎక్కడుంది? నేను వచ్చి ముద్దు పెట్టుకోగానే వెళ్ళిపోయింది. చీ బావా, మనం ఎక్కడున్నామో చూస్తున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? నేను వచ్చి ఇంతసేపు అవుతోంది. ఇంతసేపు లిప్ లాక్ చేశాను. అలాగే పడుకుంటావా? నేను వచ్చానని తెలియట్లేదా? కల అనుకున్నాను బావా. కలగంటున్నావా? మరి ఇది కలే, నిజం కాదు. కల? ఏం చేసావు కలలో? చెప్పు. నేను చెప్పను. ఇలాంటి కలలు కంటున్నావా? ఎప్పుడు వచ్చా బావా ఆఫీస్ నుంచి? ఇందాకే. నీకేదో కల వచ్చింది కదా, అప్పుడే. నిజం చెప్పు, అది కల కాదు కదూ? కలే. ఇక్కడ హాల్లో అందరి ముందు అలా చేస్తానా? ఛీ, అబద్ధం ఆడుతున్నావు. ఇదంతా కలే. లోపలికి వెళ్ళాక అసలైంది ఉంటుంది. అసలైందంటే? ఇప్పుడు కలలో ఏం చేసావో అది నిజంగా చేదులే. స్వాతి, లవ్ యూరా. లవ్ యూ టూ బావా. నాకేదో గుడ్ న్యూస్ చెప్తానన్నావు. నీకు గుడ్ న్యూస్ చెప్తే మరి నాకేంటి? అబ్బా. స్వాతికి ఏం కావాలంట? చీరలు కావాలా? నగలు కావాలా? పెద్ద బంగ్లా కావాలా? మరేం కావాలి? నాకు నా బావ కావాలి. బావ ఇక్కడే ఉన్నాడుగా, మరి ఇంకేం కావాలి? బావ నా పైన చూపించే ప్రేమ కావాలి. ఎంత కావాలి? ఈ రాత్రంతా సరిపోతుందా? రోజు రాత్రి సరిపోదు. మరి? రోజంతా కావాలి. మరి పద, ఇస్తాను. లేవు బావా, ఎవరైనా చూస్తారు. కొంచెం హెడేక్గా ఉంది. ఇలా ఉంటే హాయిగా ఉంది.
కొంచెం గ్రీన్ టీ తీసుకొని రావే, తాగేసి స్నానం చేస్తాను. అలాగే. లేవు బావా, మావయ్య వస్తారు. ఏం రారు, మనని చూసి చూడగానే వెళ్ళిపోతారు. ఛీ, లేవు బావా. మరి నేను వచ్చేసరికి ఇక్కడెందుకున్నావు? రూమ్లో కదా ఉండాలి. రేపటి నుంచి అలాగే ఉంటాను బావా. లే.